హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 20 అంటే నిన్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైనటువంటి నేపథ్యంలో మెగా డిఎస్సికి సంబంధించి ముఖ్యమైన వివరాలు ప్రతి ఒక్క అభ్యర్థి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ వివరాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత డిఎస్సికి దరఖాస్తు చేస్తే ఎటువంటి సందేహాలు లేకుండా మీరు డిఎస్సి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మరి ఈ రోజు దినపత్రికల్లో ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని మనం చూద్దాం. మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. ఇక అభ్యర్థులంతా డిఎస్సి పరీక్షలకు రెడీగా ఉండాలి అంటూ మెగా డిఎస్సి బి రెడీ అంటూ హెడ్డింగ్ మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 16,347 పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. 3 ప్రధాన మార్పులతో 2 వేరువేరు నోటిఫికేషన్లు విడుదల. మరి నిన్న విడుదలైనటువంటి నోటిఫికేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ మనం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ విశాఖలో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న డిఎస్సికి శిక్షణ పొందుతున్న అభ్యర్థులు అంటూ మనం ఇక్కడ చిత్రంలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ కు సంబంధించిన చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్న విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఇక 16,347 పోస్టులలో 7,487 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 6,599 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 2,645 ఖాళీలు ఉన్నాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక మే 15 వరకు దరఖాస్తుకు గడువు ఇవ్వడం జరిగింది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు జరగబోతున్నాయి. పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే పరీక్షలు నిర్వహించబోతున్నారు. ప్రాధాన్యం ముందుగానే ఎంపిక చేసుకోవాలి. అభ్యర్థులు సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. నేరుగా తుది ఫలితాల జాబితా ప్రకటన, పోస్టులు మిగిలితే తర్వాత నోటిఫికేషన్ లో భర్తీ. ఎస్సీ వర్గీకరణ అమలు కానున్న తొలి నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్. ఉపాధ్యాయ పోస్టుల్లో స్థానికులకు 80%, స్థానికేతరులకు అభ్యర్థులకు 20%. అంటే లోకల్ కు 80% అయితే నాన్ లోకల్ కు 20% సీట్స్ ఉంటాయి. వారు 10th లో తెలుగు సబ్జెక్ట్ చదవడం తప్పనిసరి. ఈ కోటాలో తెలంగాణ వారికి మాత్రమే అవకాశం. హిందీ, ఇంగ్లీష్ టీచర్ అభ్యర్థులకు తెలుగు మినహాయింపు. మరి ఇక్కడ మొత్తం ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా చూసాం. మరి దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు గడువు ఇవ్వడం జరిగింది. పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరగబోతున్నాయి. ఇక పరీక్షలు మొత్తం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఆన్లైన్ విధానంలో జరగబోతున్నాయి. మరి పరీక్షలు ఆన్లైన్ విధానంలో ఉండబోతున్నాయి కాబట్టి నార్మలైజేషన్ ను కూడా మరి వీటికి అమలు చేయబోతున్నారు. మరి గతంలో మనం మొత్తం పరీక్ష అంతా పూర్తయిన తర్వాత సర్టిఫికెట్స్ ను అప్లోడ్ చేసేవాళ్ళం, అలాగే ప్రిఫరెన్సెస్ ను కూడా అక్కడ ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు మరి దరఖాస్తు సమయంలోనే సర్టిఫికెట్స్ ను అప్లోడ్ చేయడం అలాగే మరి ఏ పోస్టుకు ఏ ప్రిఫరెన్స్ అనేది ఇప్పుడే ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ మార్పును అభ్యర్థులు మరి గమనించాలి. మరి తొందరలో మీరు దరఖాస్తు చేయకుండా ముందుగానే మరి ఏ మేనేజ్మెంట్ కు మనం ఏ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది మీరు ముందుగా నిర్ణయించుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఒక్కసారి ప్రిఫరెన్సెస్ అనేది ఇచ్చిన తర్వాత వాటిని మార్చుకోవడానికి అవకాశం ఉండదు. మరలా మీరు ఉద్యోగం వచ్చే సందర్భంలో మీ ప్రిఫరెన్సెస్ ను బట్టే మీకు ఉద్యోగం రావడం జరుగుతుంది. తీరా మీరు పరీక్ష పాస్ అయిన తర్వాత మరి ఉద్యోగం మీకు వచ్చేటప్పుడు మీరు ఇచ్చిన ప్రిఫరెన్సెస్ ఆధారంగానే వస్తుంది. కాబట్టి అప్పుడు మీరు మరలా నేను ఇది ఇచ్చుంటే బాగుండు అని అనుకోకుండా ఇప్పుడే అన్నింటినీ మీరు క్షుణ్ణంగా పరిశీలించి ప్రిఫరెన్సెస్ అనేవి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక అభ్యర్థుల సర్టిఫికెట్స్ కూడా ఇప్పుడే అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీ సర్టిఫికెట్స్ అన్నింటినీ కూడా మీరు దరఖాస్తు చేయడానికి ముందే సాఫ్ట్ కాపీలో రెడీ చేసుకొని ఆన్లైన్ లో అప్లై చేసుకోవడం మంచిది. తర్వాత ఇక సర్టిఫికెట్స్ అప్లోడ్ కానీ లేదా ప్రిఫరెన్సెస్ కానీ ఇవేమి ఉండవు. కాబట్టి నేరుగా ఫైనల్ రిజల్ట్స్ అనేవి విడుదల చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి ప్రిఫరెన్సెస్ ఆధారంగా మీరు ఈ పోస్ట్ కి ఎంపిక అయ్యారు. నెక్స్ట్ మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. ఇక తర్వాత ఎటువంటివి ఉండవు. అన్ని కూడా ఈ అప్లికేషన్ ప్రాసెస్ లోనే తీసుకుంటున్నారు. కాబట్టి ఇక లోకల్ కు 80% పోస్టులు ఉంటాయి, నాన్ లోకల్ కు 20% పోస్టులు ఉంటాయి. మరి లోకల్ అభ్యర్థులు మెరిట్ లో ఉంటే నాన్ లోకల్ లో వారికి జాబ్ రావడం కూడా జరుగుతుంది.
ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. లక్షలాది మంది ఉద్యోగార్థులు ఆశగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను ప్రభుత్వం ఆదివారం జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం 2 వేర్వేరు నోటిఫికేషన్లు ప్రకటించింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లు, మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్లు, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, జువైనల్ సంక్షేమ విభాగంలో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి పోస్టులకు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. మోడల్ స్కూల్స్, సంక్షేమ సొసైటీల్లో పోస్టులకు మరొక నోటిఫికేషన్ జారీ చేసింది. ఆదివారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అభ్యర్థులు మే 15వ తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులకు సంబంధించిన సిలబస్ ను కూడా పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు నిర్వహించే పరీక్షలకు పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంలో అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలు కేటాయిస్తారు. కాబట్టి అభ్యర్థులు ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది. డిఎస్సి దరఖాస్తులకు ప్రభుత్వం వయో పరిమితిని సడలించింది. 2024 జూలై 1 కటాఫ్ తేదీతో 18 నుంచి 44 ఏళ్ల వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లుగా నిర్ణయించింది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ ను సందర్శించవచ్చు. మరి డిఎస్సికి దరఖాస్తు చేయాలంటే అర్హతలు ఒకసారి మనం పరిశీలించినట్లయితే స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, టీజిటి, పీజిటి, ప్రిన్సిపల్ పోస్టులకు వేర్వేరుగా అర్హతలను ప్రభుత్వం ప్రకటించింది. గత డిఎస్సి సమయంలో ఉన్న ఎస్జిటి పోస్టులకు అర్హత విషయంలో స్పష్టతనిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్జిటి పోస్టులకు డిఈడి లేదా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ విద్యార్హత కలిగిన వారు మాత్రమే అర్హులు. ఇంటర్లో 50% మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ విభిన్న ప్రతిభావంతులు అయితే 45% మార్కులు సాధించి ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి సబ్జెక్టులతో డిగ్రీ, బిఈడి ఉండాలి. వ్యాయామ విద్యా ఉపాధ్యాయ పోస్టులకు డిగ్రీతో పాటు బిపిఈడి లేదా ఎంపీఈడి ఉత్తీర్ణులై ఉండాలి. ఇక ఏపీ టెట్ కు 20% వెయిటేజీ గతంలో ఇచ్చినట్టుగానే ఈసారి కూడా డిఎస్సిలో మరి 20% వెయిటేజీ ఉంటుంది. వ్యాయామ విద్య మినహా స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పోస్టులకు టెట్ లో 20% వెయిటేజీ ఉంటుంది. మొత్తం పరీక్షల అనంతరం నార్మలైజేషన్ ప్రక్రియ తర్వాత తుది ఫలితాలు ప్రకటిస్తారు. ఓపెన్ కోటా 20%. టీచర్ పోస్టుల్లో 80% పోస్టులు స్థానికులకే దక్కుతాయి. మిగిలిన 20% ఓపెన్ కోటాగా ఉంటుంది. అందులో స్థానికులు, ఇతర జిల్లాల వారు, ఇతర రాష్ట్రాల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు 10వ తరగతిలో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా చదివి ఉండాలి. దీంతో తెలంగాణ వారికి మాత్రమే ఇతర రాష్ట్రాల అభ్యర్థుల కింద అవకాశం దక్కుతుంది. అయితే హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకునే వారికి తెలుగు సబ్జెక్ట్ మినహాయింపు ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి. వారికి ఫీజు మినహాయింపు. గత ప్రభుత్వంలో ప్రకటించిన మధ్యలో ఆగిపోయిన డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ డిఎస్సిలో ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా దరఖాస్తును నింపి అప్లోడ్ చేయాలి. ఒక్కో పోస్టుకు అభ్యర్థులు 750 చొప్పున చెల్లించాలి. అందువల్ల గత డిఎస్సిలో ఒక్క పోస్టుకు ఫీజు చెల్లించిన వారు ఇప్పుడు అంతకంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే అదనంగా ఎంపిక చేసుకున్న పోస్టులకు 750 రూపాయలు చొప్పున చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఎస్సీ వర్గీకరణ అమలవుతున్నటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ ఇదే. డిఎస్సిలో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ రోస్టర్ పాయింట్లు కేటాయించింది. ఎస్సీ 1, 2, 3 3 కేటగిరీలుగా పోస్టులు వేరువేరుగా చూపించింది. దీంతో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన మొదటి నోటిఫికేషన్ ఇదే అవుతుంది. ఇక పోస్టులన్నీ గమనించినట్లయితే ఇంగ్లీష్, సోషల్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. మేనేజ్మెంట్ల వారిగా పోస్టులు చూస్తే ప్రభుత్వ, జిల్లా, మండల్ పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో అత్యధికంగా 13,192 పోస్టులు ఉన్నాయి. వాటిలో 5,985 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులో ప్రథమ భాషా స్కూల్ అసిస్టెంట్ 534, హిందీ 492, ఇంగ్లీష్ 1032, గణితం 655, ఫిజికల్ సైన్స్ 599, బయాలజికల్ సైన్స్ 902, సోషల్ స్టడీస్ 1329, పీఈటీ 1664 చొప్పున పోస్టులు ఉన్నాయి. మొదటి నుంచి టీచర్ల కొరత ఎక్కువగా ఉన్న కర్నూలు జిల్లాకే అత్యధిక పోస్టులు కేటాయించారు. ఉమ్మడి కర్నూలులో 2,645 పోస్టులు భర్తీ చేయనున్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో మొత్తం 881 పోస్టులు ఉండగా అందులో 601 ఎస్జిటి ఖాళీలున్నాయి. ఈ విభాగానికి సంబంధించి విశాఖపట్నంలో అత్యధికంగా 400 పోస్టులు ఇచ్చారు. విజయనగరంలో 137, తూర్పు గోదావరిలో 112, శ్రీకాకుళంలో 85 పోస్టులు మంజూరు చేశారు. మొత్తంగా 7,487 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 6,599 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. ఇక అభ్యర్థులు 3 ప్రధానమైనటువంటి మార్పులు ఈ డిఎస్సి నోటిఫికేషన్ లో ఉన్నాయి. ఈ 3 ప్రధానమైనటువంటి మార్పులను గమనించాలి.
అవి ఏంటి అంటే ముందే సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడం, ప్రాధాన్యాలు ఇవ్వడం అంటే ప్రిఫరెన్సెస్, మేనేజ్మెంట్ల వారిగా ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి. ఇక ప్రొవిజనల్ జాబితా లేకుండా నేరుగా తుది జాబితా ప్రకటించడం అనే 3 ప్రధాన మార్పులు ఈ డిఎస్సిలో చేశారు. గతంలో దరఖాస్తు సమయంలో అభ్యర్థులు సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. దానివల్ల పరీక్షల అనంతరం సర్టిఫికెట్ల పరిశీలనకు ఎక్కువ సమయం పట్టేది. ప్రస్తుత డిఎస్సిలో దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు అన్ని రకాల అర్హత సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ వివరాలు కూడా సమర్పించాలి. ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లను తొలుత పాఠశాల విద్యాశాఖ పరిశీలిస్తుంది. అనంతరం సాధారణ విధానంలో పరిశీలన ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే ముందే ప్రాధాన్యాలు ఇవ్వాలి. అంటే ఒకే అభ్యర్థి గణితం, సైన్స్ 2 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే తొలుత ఏ పోస్టు కావాలో ప్రాధాన్యంలో పేర్కొనాలి. తుది ఎంపికలో 2 పోస్టులకు అర్హత సాధిస్తే తొలి ప్రాధాన్యానికి అనుగుణంగా ఎంపిక చేస్తారు. మిగిలినవి రద్దు అవుతాయి. దీనివల్ల పరీక్షల అనంతరం మళ్లీ ప్రాధాన్యాల ఎంపిక వివాదాలు తలెత్తవు. గతంలో తుది ఫలితాలు ప్రకటించాక కూడా పోస్టులు మిగిలిపోతే డిఎస్సిలో తర్వాత మెరిట్ ను తీసుకునేవారు. అందుకోసం తొలుత ప్రొవిజనల్ జాబితా ప్రకటించేవారు. ప్రస్తుత డిఎస్సిలో నేరుగా తుది జాబితా ప్రకటిస్తారు. పోస్టుకు 1 చొప్పున ఎంపిక చేస్తారు. ఏవైనా కారణాలతో ఎంపిక చేసిన వారు చేరకుండా పోస్టులు మిగిలిపోతే వాటిని తర్వాత నోటిఫికేషన్ కు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. మెరిట్ లో తర్వాత వారికి అవకాశం ఇవ్వరు. దీనివల్ల న్యాయ వివాదాలు ఏర్పడవని అధికారులు చెబుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని అభ్యర్థులంతా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఫస్ట్ ఏదైతే మెరిట్ లిస్ట్ అంటే ఫైనల్ లిస్ట్ అనేది వస్తుందో ఆ ఫైనల్ లిస్ట్ లో పేరుంటేనే ఉద్యోగం ఉన్నట్టు. అంతే తప్ప తర్వాత నెక్స్ట్ లిస్ట్ లో వస్తుంది అనేది అయితే ఈ డిఎస్సి నోటిఫికేషన్ లో ఉండదు. ఏదైతే గత డిఎస్సి నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగిందో అటువంటిది ఈ డిఎస్సి నోటిఫికేషన్ లో ఉండదు అనేది అభ్యర్థులు గమనించాలి. ఇక ఇది మరి డిఎస్సికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మనం ఇందులో చూసాం. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.